హెచ్సియు యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి కూడా హెచ్సియులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. కొద్దిసేపటి కిందట ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. చాలా మంది ఇంకా కొంతమంది విద్యార్థులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలని అనుకుంటున్నారు, కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది. అమ్మ మీరు చెప్పండి, మీకు ఏం కావాలి? ఇన్ని రోజుల నుండి ఎన్నో రకాలుగా మేము ధర్నాలు చేస్తున్నాం, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక్క సెంట్ భూమి కూడా వదిలేదు. 400 ఎకరాలు 400 కాదు, ఒక్క సెంట్ భూమి కూడా మేము వదిలేదు. ఈ క్షణం ఇక్కడ నుండి కదలేదు. తెలంగాణ పోలీసు తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. మేము రేవంత్ రెడ్డి ఎలాంటి ఆంక్షలు పెట్టినా మేము ఏ దానికి కూడా తగ్గేదే లేదు అంటున్నాం. హెచ్సియు పేరు పైన లేదంతే, మా ల్యాండ్ మా పైన రిజిస్టర్ లేదు, అది ఒప్పుకుంటాం మేము. కానీ ఇలాంటి క్రూరత్వం ఉన్న సీఎం వచ్చి ఇలా భూములనేది ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోతారని అనడం అనుకోలేదు. అందుకనేసి మేము ఏం తీసుకోలేకపోయాం. సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటు భూమిని కూడా విడుదల చేయలేదు అనేటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? हिंदी रेवंत रेड्डी को इस कैंपस से जेसीबी हटाना होगा। ये कैंपस हमारा है। उन्होंने 400 एकड़ जमीन पे 2 दिन से जेसीबी चला रहा है। वहाँ कितने हैबिटेट का नुकसान हुआ है। हम रेवंत रेड्डी गवर्नमेंट डिमांड करते हैं यूनिवर्सिटी की लैंड हम लोग को वापस करे, जिस चीज़ के लिए बना है उसको वापस करे। ఇక్కడ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకా కొంతమంది పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద హెచ్సియుకి సంబంధించినటువంటి ఒక్క సెంటు భూమిని కూడా ఎట్టి పరిస్థితుల్లో పోనీయం. ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాగాగా చెప్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బయోడైవర్సిటీని నాశనం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా నిరసనలను కొనసాగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి దాన్ని కొనసాగనిద్దాము. ఒక్క సెంటు భూమిని కూడా ప్రభుత్వం ఇక్కడ నుంచి తీసుకునేందుకు వీలు లేదు అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటిది. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కావచ్చు, లేదంటే ఇక్కడ స్టూడెంట్స్కి మద్దతుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను కావచ్చు, ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా కొంతమంది విద్యార్థి నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చూస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడికి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను అరెస్టు చేస్తున్నటువంటి విజువల్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.